మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాంధీనగర్ ఏరియాలో ఉన్నామండి. గాంధీనగర్ ఏరియాలో ఉన్నటువంటి ఎండి సలీం గారు చాలా ఫేమస్ వాయిస్ ఓవర్. తన గొంతుతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడుగుదాము. తను ఏ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, మీ గొంతు ఎన్ని వాయిస్ ఓవర్లు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దాని గురించి మాకు కొంచెం చిన్నగా. యాక్చువల్గా దేనికి ఇచ్చాము అంటే చెప్పడం చాలా కష్టం. నేను సినిమాలకు, ప్రారంభోత్సవాలకు, ప్రతి దానికి అంటే ఎవరైనా కానీ నాకు ఈ రకంగా మా ప్రచారం కావాలి అంటే దాన్ని నేను స్వయంగా రాసుకొని వాళ్ళకి చేసి ఇచ్చేస్తాను. ఇక ఎన్నికలు అయితే ఏ రకమైన ఎన్నికైనా పర్వాలేదు. ఈ రీసెంట్లీ వైశ్య ప్రాపర్ ఎక్కడ సార్? ఇక్కడ లోకలే. అంటే మీరు పుట్టినప్పటి నుండి మొత్తం ఇక్కడే ఉన్నారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ సౌండ్స్ నడుపుతుండే. అయితే దాదాపుగా ఒక 45 years బ్యాక్ మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు. అప్పటి నుండి నాకు ఇదే చూస్తున్నాను. ఇప్పుడు నా అబ్బాయిలు కూడా, నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి సిరిసిల్లాలో ఉంటాడు, ఒక అబ్బాయి నిజామాబాద్ లో ఉంటాడు. అందరు కూడా ఇప్పుడు అహూజా డీలర్స్ వాళ్ళు మంచి సౌండ్స్ అది చేస్తుంటారు. దీనికి మా పిల్లల సహకారం కూడా బాగుంటుంది, ముఖ్యంగా నా శ్రీమతి సహకారం. ఎందుకంటే ఎన్నికలలో నేను రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు చేసి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ 4 గంటలకు వచ్చి మళ్ళీ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఎన్నికలకు ఇక్కడికి వచ్చి అంటే నా కోసం ఇక్కడ లాడ్జ్ తీసుకుని కూడా ఉంటారు అట్లా. ఓకే, మీకు అది కూడా ఇక్కడ చూపించామంటే చూపిస్తాను. మొత్తం బుక్ పెట్టుకున్నారు కదా సార్? కొన్ని గుర్తుండే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వస్తారు. సిరిసిల్ల మొత్తం 2 డిస్ట్రిక్ట్ వాళ్ళు, 2 స్టేట్. ఒకవేళ ఇప్పుడు ఇండియా మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు పోటీ చేస్తున్నారు. అభివృద్ధి శూన్యమై వెలవెలా పోతున్నటువంటి మన గ్రామానికి అవసరమైనటువంటి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలు, రక్షిత నీరు, విద్య, వైద్య సౌకర్యాలే కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు త్వరితగతిన సాధించి మన గ్రామాన్ని కలకలలాడేలా చేయాలని కంకణం కట్టుకున్నటువంటి మన ఆడపడుచు మన స్రవంతి గారు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. రండి, మన అమూల్యమైన ఓటుతో తప్పనిసరిగా స్రవంతి గారిని గెలిపిద్దాం. రండి, ఆలోచించండి ఓటరు మహాశైలారా. ఆపదలో ఉండి అర్ధరాత్రి వెళ్లి తలుపు తట్టి అక్క అంటే నేనున్నానని మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మంచి మనసున్నటువంటి మన స్రవంతి గారిని తప్పనిసరిగా సర్పంచ్ గా గెలిపించుకుందాం. రండి ఓటరు మహాశైలారా. ఎవరైనా కానీ యువకుడు, ఉత్సాహవంతుడు, అట్లా ఏదైనా అంటే చేయడం, మళ్ళీ ఏదైనా షాప్ ఓపెన్ ఉందన్నా దానికోసం ప్రత్యేకంగా చేయడం. యాక్చువల్ గా నాకు ఒక బాధ ఏముందంటే, ఇన్ని చేసినా గానీ ప్రభుత్వం ఇన్ని 50 సంవత్సరాలుగా నిరంతరంగా చేస్తున్నా అంటే నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నేను లాస్ట్ మంత్ నేను ఉమ్రా అంటే సౌదీ అరేబియాకు మక్కాకు వెళ్ళి నా అభిమానుల కోసం ఖచ్చితంగా అక్కడ నుండి కూడా నేను దాదాపుగా ఒక 50 యాడ్స్ చేసి మళ్ళీ అక్కడ నుండి వాట్సాప్ పంపించాను. అక్కడ నుండి చేసి పంపించేస్తాను. అది ఎందుకనంటే దాన్ని అది చేయడం, అది అక్కడ అటు దైవం ఇటు ఇది 2 కావాలని చెప్పేసి, అటు దైవము ఇటు వృత్తి, మీరు ఏది వదలరు. అటు దేవుడు కూడా కావాలి మీకు. 23 రోజులు నేను వెళ్ళాను అన్నట్టు. ఆ 23 రోజుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి చేసి పంపించేస్తాను అట్లా. ఎందుకంటే నా దగ్గర రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా అప్పుడు సమ్మక్క సారక్క అవి నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాలి. ప్రతి దానికి హాస్పిటల్స్, మున్సిపాలిటీ, అదేంటి గవర్నమెంట్, జనరల్ అంటారు కదా, కాదేది కవిత కనర్హం అన్నట్టుగా నాకు నేను చిన్న అంటే పాత ఇనుప సామాన్ల కాడ మొదలు పెడితే ఎంత పెద్ద యాడ్ అయినా కానీ చెప్పడానికి నేను వెనకాడను. వాళ్ళకు నేను ఎవరిని కూడా దాదాపుగా నారాజ్ చేసి పంపను అన్నట్టు వాళ్ళని. అట్లా మీ గొంతుతో అట్లా అట్రాక్ట్ చేసుకున్నారు సార్. ప్రతి వాళ్ళని మీ గొంతుతోనే అట్రాక్ట్ చేసుకొని ఇప్పుడు మీ గొంతే కదా ఇప్పుడు మాకు అందరికి వినిపిస్తుంది. సిరిసిల్లలో వినిపిస్తుంది. ఏదైనా మైక్ వచ్చిందంటే ఇప్పుడు ఖచ్చితంగా బలబెలుగుతుంది. ఈసారి ఎండి సలీం గారు మనకి ఈ వాయిస్ ఇచ్చారు, సారి ఇప్పుడు ఈ వాయిస్ అని చెప్పేసి తొందరగా క్యాచ్ చేస్తారు మిమ్మల్ని. ఇప్పుడు మీరు అయినా అన్ని వాయిస్ ఇచ్చినా కూడా ఎంత సింపుల్గా ఉన్నారు చూడండి. సింపుల్. అసలు గ్రేట్ సార్. అసలు మిమ్మల్ని మేము వాళ్ళ పరిచయం చేయించుకోవడం అంటే చాలా గ్రేట్ సార్. సరే, ఇంకా మీ గురించి ఇంకా
ఏమి అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అసలు మీరు ఇప్పుడు టైమింగ్స్ ఒక టైమింగ్స్ ఉంటుందా సార్? టైమింగ్స్ ఏం లేదు. నేను దాదాపుగా ఉదయం 9 గంటలకు నేను షాప్కి వచ్చానంటే రాత్రి 9 గంటల దాకా షాప్ లో ఉంటాను. అవసరం వస్తే నైట్ లో ఉండి కూడా చేసి ఇచ్చేసి పంపించేస్తాను. ఏ రాత్రి అయినా సరే వచ్చినా కూడా మీరు ఇస్తారు? దానికంటే ఒక టైం అంటే ఏం లేదు. ఓకే, మినిమం ఎంత చార్జ్ చేస్తారు సార్? 300 రూపీస్. జస్ట్ 300? జస్ట్ 300. ఓ, ఒక చిన్న వయసుకి ఒక్కదానికి 300. నెక్స్ట్ మళ్ళీ 3 to 5 minutes ఉంటుంది. 2 minutes, 3 minutes, 5 minutes అదెంత ఉండండి. 300 రూపీస్. ఓకే. ఇప్పుడు మెయిన్ ఏంటంటే బీడీలతోటి బాగా ప్రచారం అయిపోయింది అట్లా. ఇప్పుడు బీడీల బీడీలో కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. మీకు ఇందులో బాగా పేరు తెచ్చిన వాయిస్ ఓవర్ ఏంటి సార్? మీకు బాగా అన్ని ప్రతి ఒక్కటి అసలు మీరు చెప్తున్నా కదా, ఇక మీరు అన్ని చెప్పారు, మీ వాయిస్ తో చెప్పారు కాబట్టి ఇందులో కంటే అక్కడ వచ్చి చూసారు మన వాయిస్ బేస్, అది అద్భుతం. కానీ ఇన్ని చేసినా నాకు మా మిత్రుడు చాలా చాలా మంది ఉన్నారు, వాళ్ళు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తారు మీకు ప్రతి ఒక్క దానికి కూడా. ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారు. ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే అయితే మ్యూజిక్ లేదా పాట వేసుకొని చేయడం అలవాటు అన్నట్టు. ఓకే. సాంగ్ పాడారా సార్ మరి ఇందులో? లేదు మేడం, సాంగ్ ఏం పాడలేదు, ఓన్లీ వాయిస్ ఓవర్. ఘంటసాల అంటే మీరు ఫేవరెట్ అంటున్నారు కాబట్టి ఘంటసాల నుంచి ఒక్క సాంగ్ మీ వాయిస్ తో వినాలని ఉంది సార్ మాకు. ఘంటసాల గారు యాక్చువల్గా ఏంటంటే ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోకు ఒక పాట ఆయన స్వయంగా పాడింది అన్నట్టు. ఆ పాట కూడా నాకు బాగా ఇష్టం. నేను సింగర్ని కాదు, అయినా కానీ ఆ పాట మీకోసం. సింగర్ కంటే అద్భుతంగా ఉంది సార్ మీ వాయిస్. ఇది సంధ్యా సమయం, ఇది చీకటి ముసిరే తరుణం, బాటసారి మేలుకోబోయ్, బాటసారి మేలుకోబోయ్, నాయను వారే ఉన్నారని నమ్మిన నాది దోషమని. చాలా అద్భుతమైన పాట ఇది. ఆయన అవసాన దశలో బెడ్ మీద ఉండి ఆయన ఆకాశవాణికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాడినటువంటి పాట. చాలా బ్రహ్మాండమైన పాట ఇది. చాలా బాగుంది. విఏ రంగారావు మద్రాసులో ఉంటారు. ఆయన దగ్గర అన్ని రకాల రికార్డ్స్ ఉన్నాయి. ఆయన కలవాలని చెప్పేసి చాలాసార్లు కూడా ప్రయత్నం చేశాను, కలవలేకపోయాను. కానీ తర్వాత మళ్ళీ కలిసారు. చాలా మంచి మిత్రుడు ఆయన. నాకంటే కూడా దాదాపుగా 15 సంవత్సరాలు వయసులో పెద్ద అయినా కానీ ఆయన నన్ను ఒక మనవడిలాగా, కొడుకులాగా చాలా ఆత్మీయంగా చూసేవాడు. ఆయన దగ్గర రికార్డ్స్ కోసం కూడా ప్రయత్నం చేశాను. అంతేకాకుండా నేను ఎక్కడికి వెళితే సరే నేను కాయిన్స్ కూడా కలెక్ట్ చేస్తాను, కానీ కాకుంటే దాంతోపాటు పాటలు, తెలుగు పాటలు ఎక్కడ ఉంటే అక్కడ దాదాపుగా ఘంటసాల పాటలు అయితే ఆంధ్ర ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేయడం, తీసుకొచ్చి నేను స్టోర్ చేసుకోవడం అట్లా. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికీ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే యూట్యూబ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఇప్పుడు వస్తున్నాయి. కానీ అప్పుడు అంత అవకాశం లేకుండే. తర్వాత నేను యాక్చువల్గా బుక్ రాయాలి అని చెప్పేసి ప్రయత్నం చేసింది మొదలు నేను యాక్చువల్గా. ఎందుకంటే ఎవరు ఘంటసాల గురించి అంటే ఘంటసాల పాటలు ఎక్కడెక్కడ ఏ సినిమాలో ఏ సంవత్సరంలో విడుదలయ్యాయి అని చెప్పేసి నేను చల్లా సుబ్బారాయుడు అంటే నేను చేసిన దానికి నాకు మంచి మిత్రుడు చల్లా సుబ్బారాయుడు అని చెప్పేసి ఇప్పుడు ఘంటసాల గారి మొత్తం పుస్తకాలు ఆయన ఇంత పెద్ద ఇందులో అన్ని ఉన్నాయి. ఘంటసాల గారి ఇది ఘంటసాల గారి ప్రతి పాట ఇందులో ఉంటుంది. ఇది ఘంటసాల గారు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఫోటో చూడడం, నాకు తెలియదు. ఓకే. ఇందులో ప్రతి పాట నా కాన్సెప్ట్ కూడా ఇదే ఉండే. యాక్చువల్గా ఏంటంటే ఏ సినిమా ఎప్పుడు, ఈ సినిమా ఉంది కదా ఇప్పుడు మా బాబు సినిమా 1965లో విడుదలైంది. ఇట్లా బుక్ అన్న ఘంటసాల మన చల్లా సుబ్బారాయుడు అని చెప్పేసి ఆయన రాశారు. యాక్చువల్గా నేను ముందు రాసినప్పుడు నాకు చల్లా సుబ్బారాయుడు అన్న ఒక ఉత్తరం దొరికింది, ఆయన రాసింది. సార్ మీరు బుక్ తీస్తున్నారని చెప్పేసి తెలిసింది, అందులో నాకు ఒక పావు పేజీ అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన రాశాడు. చాలా గ్రేట్ పర్సన్ చల్లా సుబ్బారాయుడు గారు, బెస్ట్ ఫ్రెండ్. ఈయన అంటే నాకంటే ఎక్కువ కొంచెం ముందుకెళ్ళి బుక్ ప్రింట్ చేశాడు. ఆయన ప్రింట్ చేస్తున్నాడని తెలియగానే నేను ఖచ్చితంగా దానికోసం పక్కకు మానుకొని నేను పాటలు మాత్రమే సేకరించడం చేస్తుంది.
ఒక్కరిని ఎందుకు అది చేయడం అని అట్లా. చెప్పేసి వాళ్ళ పాపం టాలెంట్ చాలా కష్టపడ్డాడు, ఉమ్. చాలా కష్టపడ్డాడు ఈయన ఓ చల్లా సుబ్బారాయుడు. చల్ల సూపర్ మంచి మిత్రుడు. ఎస్వి మేము బాలసుబ్రహ్మణ్యం ప్రత్యక్షంగా కలుసుకోకుండా కానీ ఫోన్లో మాత్రం ఎప్పుడు కలుసుకుంటుంటాం. ఓ అట్లా చల్ల సుబ్బారాయుడు. చల్లా సుబ్బారాయుడు గారు. ఓకే. మళ్ళీ ఘంటసాల కుటుంబ సభ్యులను కూడా నేను కలవడం జరిగింది. ఆ, అయితే ఘంటసాల విజయ్ కుమార్ గారు పాపం ఆయన కూడా చనిపోయారు. ఆయన కాళహస్తిలో ఉన్నాడంటే కాళహస్తికి వెళ్ళి ఆయనతోటి కలిశాను. ఉమ్. అప్పుడు మళ్ళీ మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ ఘంటసాల ఉమ్. చిన్న కుమారుడు రత్నకుమార్ రత్నకుమార్ గారు. ఘంటసాల రత్నకుమార్ గారు అవును. ఎండి అట్లా. మీరు ఉమ్. ఇట్లా ఈయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కలిశాను ఓ, మద్రాసులో. మద్రాస్. అట్లా నా దగ్గర రికార్డ్స్ ఇవే కాకుండా కూడా ఇంకా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. అంటే ఉమ్. మా కుటుంబ సభ్యులు కూడా ఏంటంటే ఉమ్. దీనికి ఎప్పుడు కూడా నాకు అంటే ఎవ్వరు కూడా ఆబ్జెక్షన్ చెప్పారు అన్నట్టు. ఉమ్. అందుకోసం ఖచ్చితంగా అన్ని స్టోర్ చేసి పెట్టారు. చాలా స్టోర్ చేసి చాలా పెట్టారు store వేసే. చేశారు. ప్రతి ఒక్కటి అవే కనిపిస్తున్నాయి నాకు కూడా ఇక్కడ. అట్లా. మీ మొత్తం ప్రతి ఒక్క రికార్డ్ అయితే ఇక్కడ ఉంది. ఇవి కూడా అసలు అద్భుతం సార్. ఇవి అప్పటి కాలం కూడా ఇంకా మీరు ఉన్నాయి, ఇప్పటివరకు లోపల ఇక్కడ- ఉన్నాయి, ఇంకా లోపల ఉన్నాయి. అవునా? నేను చూపించాను అక్కడ ఉంది. ఆ. అట్లా. ఓ, మీరు సడన్ గా వచ్చారు కాబట్టి నేను చూపించలేకపోయాను. ఓకే ఓకే. రికార్డ్స్, ఉమ్. సిడీస్ ఇవన్నీ. సిడీస్ కూడా ఉన్నాయా సార్? ఆ, ఉన్నాయి. అవునా? ఇవన్నీ అదే ఇందులో ఉన్నాయి. ఈ బాక్స్ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఆ. అన్ని అవే అందులో. ఇవన్నీ సిడీస్ అన్ని. ఇవన్నీ మొత్తం ఆ, స్టోరేజ్ చేసి ఆ, పెట్టేసారు. ఆ, పెట్టేసి. ఓ అట్లా. మంచి భద్రంగానైతే దాచుకున్నారు. సూపర్ సార్, గ్రేట్ సార్. నాకు కూడా మిమ్మల్ని కలవడం అసలు నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మీలాంటి పెద్ద వాళ్ళని కలవడం కూడా నా అదృష్టంగానైతే మేడం, నేను చాలా భావిస్తున్నాను. చిన్నవాళ్ళం. మేము మీకంటే ఇంకా చిన్న వాళ్ళని సార్. ఓకే, ఓకే. సంబంధించినవేమో అవి వేరే అవి వేరే. already చేసి పెట్టాను. చేసి పెట్టారు. ఇవన్నీ మన దగ్గర అన్ని రికార్డ్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టారు. ఇదే ఓకే, కాకుండా రికార్డ్స్ కలెక్ట్ చేసి పెడతారు. ఓకే ఓకే ప్లస్ అన్ని తెలుగు, హిందీ అన్ని. ఓకే. దాని తర్వాత మన దగ్గర ఇంట్లో కూడా ఉన్నాయి ఇంకా రికార్డ్స్. ఇవన్నీ. ఇవి కూడా రికార్డ్స్, ఇవన్నీ రికార్డ్స్. ఓ ఇందులో కూడా దీని కింద కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఓ ఎన్ని ఉండొచ్చు? ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా ఉంటాయి, ఉమ్. అసలు లెక్క లేదు. లెక్కలేదు. ఆ, మీరు చూడనటువంటి రికార్డ్స్ అంటే చాలా మీరు చూసి ఆ, ఇది సార్ చెప్పింది నాకు దీని గురించి. రికార్డ్స్ ఇవన్నీ అప్పుడు అప్పటి మట్టి అప్పట్లో రికార్డ్స్ మట్టి రికార్డ్స్. ఇప్పుడు అసలు ఇది ఎవరు యూజ్ చేయరు. చేయరు. అట్లా ఓకే ఇవి కూడా కలెక్ట్ చేసి పెట్టినాం. ఓకే. ఇవి ఎన్ని ఉండొచ్చు సార్? ఇవి దాదాపు 5 రికార్డ్స్ అంతేనా? ఉంటాయి. ఓకే. ఈ రికార్డ్స్ ఉంటాయి. ఓకే. ఇవి చిన్న ఉన్నాయి, చిన్న అంటే ఇందులో కూడా సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ వస్తాయి. ప్లే అవుతాయి ఇప్పుడు? అయితే ఓకే వీటికి సంబంధించిన రికార్డ్ ప్లేయర్స్ ఇవన్నీ. ఓకే. వీటికి సంబంధించింది ఇవి దొరకాయి అన్నట్టు. ఇది చాలా స్పూల్ రికార్డర్. స్కూల్ రికార్డ్. స్పూల్ రికార్డర్. ఓకే ఓకే ఇది 78 RPM రికార్డ్స్. ఇవి చిన్న రికార్డ్స్, ఇవి పెట్టడానికి. ఓకే ఇది సార్. ఇప్పుడు వర్క్ చేస్తాయి కదా మనకి? చేస్తాయి. కానీ కాకుండా ఏంటంటే నేను అన్ని పక్కన పెట్టినాయండి అందుకోసం. ఓ ఇది ఇట్లా ప్లే అవుతుంటుంది. ఓ ఇది మనమైతే సినిమాల్లో బయట అయితే ఇప్పుడు వాళ్ళకైతే ఇప్పుడే తెలుసు. అదే మీరు చూపిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ సినిమాల మట్టికే ఇది ఇట్లాంటి- ఫస్ట్ వచ్చింది. ఓకే. అంటే అంతకంటే ముందు ఇది స్కూల్ రికార్డర్. ఓకే. ఇది మనం గొడుపుటాని సినిమాలు మనకు చూపిస్తాం. అవునవును. తనివి పాతకాలం సినిమాలు తనివి తీరలేదు అనే పాట దీని మీదనే వస్తుంటుంది. దీని మీదే ఆ. ఇట్లాంటి. ఓకే. దాని తర్వాత ఇది వచ్చింది నెక్స్ట్ థర్డ్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్. తర్వాత మళ్ళీ సిడీస్, కంప్యూటర్స్ ఓకే. అట్లా. ఇప్పుడు మళ్ళీ వేరే. ఆ. సో చూసారు కదండి, ఎండి సలీం గారు చాలా రికార్డ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టాడు. తన గొంతుతోనైతే చాలా మంది హృదయాలను గెలుచుకున్నారు. అలాగే ముందు ముందు తరాల వాళ్ళకు కూడా ఇది విషయం తెలియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. కెమెరామ్యాన్ విజయ్తో నేను మిస్టర్ వంతి, సుమన్ టీవీ.